యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుడు పంపిన విధానం, దానికి యూదులు స్పందించినది చెబుతూ వచ్చాడు. దానిలో ఆయన మీరు జీవాధిపతిని చంపిరి అని రాశాడు. యూదులతో మాట్లాడుతున్నాడు, మీరు జీవాధిపతిని చంపిరి. ఎవరు చంపారు? రోమన్ ప్రభుత్వం చేత మత నాయకులు చంపించారు. యూదులతోనే మాట్లాడుతున్నాడు. మీరు దేవుడు మీ కొరకు పంపిన మీ రక్షకుడిని మీరు నిరాకరించిరి, తృణీకరించిరి, చంపిరి. దేవుడు ఆయనను లేపెను, దీనికి మేము సాక్షులము అని పేతురు గారు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణం గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన సిలువలో చేసినటువంటి దైవ కార్యం, ఆయన సిలువ వేయబడుటకు ఉన్న భౌతిక కారణాలు, ఇది మనం ఒకసారి విశ్లేషిస్తే సిలువలో ఏం జరిగింది అనగా, సిలువలో యేసుక్రీస్తు మన పాపమును మోసాడు, మన అతిక్రమముల కొరకు నలుగగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద దేవుడు వేశాడు, మన పాపము మోపబడి పాపమునకు ఆయన శరీరమునందు శిక్ష దేవుడు విధించాడు. ఇదంతా ఆధ్యాత్మిక కోణం, దైవిక కోణం. అయితే మానవీయ కోణంలో యూదులు యేసును తిరస్కరించి దేవుని చేత విడవబడిన వారు అయ్యారు. దానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే అసూయ. ఈ లోకంలో అనేక హత్యలు జరుగుతున్నాయి. ఆ హత్యలు వెనకాల ఉన్న కారణాలు, మోటివ్స్, ఒకటి ఆర్థిక లాభాపేక్ష ఉండొచ్చు, రెండు వృత్తిపరమైన తగువులు కావచ్చు. ఇలా డిఫరెంట్ మోటివ్స్ ఉంటాయి. ఆ మోటివ్స్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేస్తారు. అందుకనే పాత్రదారులు, సూత్రధారులు అనేటువంటి విధానాన్ని కోర్టులో నిజ నిర్ధారణ చేస్తారు. పోలీసు వారి ఎంక్వైరీలో నిజ నిర్ధారణ చేస్తారు. పాత్రదారులు అంటే హత్యలో పాల్గొన్నవారు, సూత్రధారులు అంటే హత్యకు కారకులు, చేయించినవారు, చేయించినవారు. యేసుక్రీస్తు ప్రభు విషయంలో జరిగినటువంటి విధానం ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువు యూదా గోత్రానికి చెందినవాడు, లేవీయుడు కాదు. లేవీయులు యాజకులు, ప్రధాన యాజకులుగా ఉంటారు. మతపరమైన విషయాలన్నీ కూడా లేవీయులే ఆర్గనైజ్ చేస్తారు. ప్రీచింగ్స్ కానీ, టీచింగ్స్ కానీ, టెంపుల్ ఇష్యూస్ కానీ, దైవ సంబంధిత కార్యాలు కానీ, ఇవన్నీ కూడా చేసేది లేవీయులు. యేసుక్రీస్తు ప్రభువు వారు జీవించిన కాలంలో ఆయన మరణ సమయానికి ఉన్నటువంటి ప్రధాన యాజకుడు కయప. అతని మామగారు గత సంవత్సరపు ప్రధాన యాజకుడు అన్న. వారు సాధారణంగా అందరి వలె ఉన్నారు తప్ప ప్రత్యేకితులేం కాదు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుణ్ణి పంపి మానవ పాప పరిహారార్థం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి కాలం సంకల్పించబడింది. అదే కాలంలో యెరూషలేములో పిలాతు పరిపాలనలో ఉన్నాడు. యూదయ ప్రాంతంలో, గలిలయ ప్రాంతంలో
హేరోదు పరిపాలకుడుగా ఉన్నాడు, కైసరు చక్రవర్తిగా ఉన్నాడు. ఆ పొలిటికల్ అండ్ రిలీజియస్ కండిషన్స్ మధ్యలో యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల పరిచర్య చేశాడు. ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన టీచింగ్స్ గ్రేట్ ఇంపాక్ట్ ఇచ్చాయి. అడవిలో ఆయన మాట్లాడుతుంటే 5,000 మంది పురుషులు అడవులకు పరిగెత్తి విన్నారు. ఆయన ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టాడు, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని తన దైవ మహిమ శక్తితో ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పాపులారిటీ పెరగటం ప్రారంభించింది. నేను దేవుని నుండి వచ్చాను అని వాక్యం, ధర్మశాస్త్రాన్ని ఎత్తి ఆయన మాట్లాడటం ప్రారంభించాడు యూదుల మధ్య. మోషే మీతో ఇలాగ చెప్పాడు, నేను మీతో ఇలా చెబుతున్నాను అంటూ ధర్మశాస్త్రాన్ని క్రోడీకరించుకుని మాట్లాడుతున్నాడు. ప్రజలు కన్విన్స్ అవుతున్నారు, ప్రజలు అతను వెనకపడుతున్నారు. అది ప్రధాన యాజకులకు నచ్చలేదు. అద్భుతాలు జరిగాయి, ప్రవక్తల కాలంలో అద్భుతాలు ఉన్నాయి కనుక ప్రవక్తగా భావించి ఊరుకుంటారనుకుంటే యేసు చనిపోయిన వారిని కూడా తిరిగి లేపుతున్నాడు. అప్పుడు ప్రధాన యాజకులు ఇతడు ఇలాగు చేయుట చూచి ప్రజలు అతనిని వెంబడిస్తున్నారు, మన ప్రాబల్యం తగ్గుతుంది అనేటువంటి అసూయకు గురై ఆయన చంపటానికి ఆలోచన చేశారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 53వ వచనంలో యేసు అధికారపూర్వకంగా ఆయన అద్భుతాలు చేస్తుంటే వారు చెయ్యలేక ప్రధాన యాజకులు ఆయనను చంపుటకు ఆలోచన చేసిరి అని రాసింది. దే స్టార్టెడ్ ప్లానింగ్ అగైన్స్ట్ జీసస్ అండ్ ప్లానింగ్ ఎ మర్డర్ ఫర్ హిమ్. ఆయన ఎక్కడ దొరుకుతాడా, ఏ విధంగానా అని చెప్పి ఆయన్ని చంపటానికి ఆలోచనలు ప్రారంభించారు. ఈ లోపల యేసుక్రీస్తు ప్రభువారు లాజరును మృతులలో నుండి లేపారు. లాజరును మృతులలో నుండి లేపారు. లేపినప్పుడు 3 దినాలు లాజరు సమాధిలో ఉండేది తిరిగి రావటం బేతనీయుల సంచలనం అయింది. అతడు ఫ్యూనరల్కి అందరూ హాజరయ్యారు. అతడు తిరిగి లేచి అదే ఊర్లో తిరుగుతున్నాడు. యేసుతో విందులో కూడా పాల్గొన్నాడు. అప్పుడు వాళ్ళు లాజరును కూడా చంపితే బాగుంటుంది అనుకున్నారు. దే స్టార్టెడ్ ప్లానింగ్ ద మర్డర్ ఆఫ్ జీసస్ అండ్ లాజరస్. ఆ తర్వాత మనం వాక్యంలో చూస్తే వాళ్ళు ప్రజలను ప్రేరేపిస్తున్నారు, ఒక ప్రక్కన అబద్ధ సాక్ష్యాలను వెతికి పట్టుకుంటున్నారు, యేసు మీద ఏ విధంగా నేరాలు మోపాలో చేసుకుంటున్నారు. అంతేకాదు ఆయన 12 మంది శిష్యులలో ఒకడిని డబ్బుతో ప్రలోభ పెట్టి కొనేశారు. యేసును అప్పగిస్తే గొప్ప బహుమానం అనుగ్రహించబడుతుందని అతన్ని నమ్మించారు. యేసును ముద్దు పెట్టుకొని అప్పగించుటకు అతడు ప్రణాళిక చేసుకునేటట్లుగా వారు డబ్బుకు ప్రలోభ పెట్టారు. ఆ తర్వాత వాడిని కూడా మోసం చేశారు ప్రధాన యాజకులు. 30 వెండి నాణ్యాలే ఇచ్చి, ఒక దాసుడికి ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేము, యేసును దాసుడిగా కంటే ఎక్కువగా మేము ట్రీట్ చేయలేమని చెప్పి అతన్ని మోసం చేశారు. సాధారణంగా హత్యల్లో ఎప్పుడు కూడాను ఇన్నర్ కోర్ట్లో నుంచే ఒక ప్లగ్ ఉంటుంది. ఇందిరాగాంధీ గారి హత్య చూడండి, ఆమె సొంత సైనికులే ఆమెను కాల్చారు. ఎటువంటి మర్డర్ అన్న తీసుకోండి, దానికి సమీపమైన అనుయాయులలో నుండి సహకారం లేకపోతే వాళ్ళని చేరలేరు. అదే యేసుక్రీస్తు విషయంలో యోధాను వినియోగించుకోవటం వల్ల దొరికింది. తర్వాత ఆయన మీద మోపిన అభియోగాలు మనం చూస్తే, దేవుని కుమారుడని చెప్పుకుంటున్నావు, దేవాలయాన్ని పడగొడతానన్నావు, తిరిగి కడతానన్నావు. వీటి మీద అబద్ధ సాక్ష్యాలు ఎన్నో నిలిపారు, కానీ అవి ఏవి నిలబడలేదు. దేవుని కుమారుడనని యేసు చేత ఒప్పుకునేటట్టుగా కైప చేశాడు.
దేవుని మీద నీకు ఆనబెడుతున్నాను, నువ్వు మాట్లాడంటే నీవు అన్నట్టు నేను దేవుని కుమారుని అని ప్రభువు చెప్పారు. ఆయన సాక్ష్యాన్ని ఆయన మీద మోపి, సాక్ష్యము ఆయన మాట్లాడుతుండగా విన్న వారిని సాక్షులుగా నిలిపి ఆయన ద్రోహిగా చిత్రీకరించారు. కానీ ఆ ద్రోహం ప్రకారం దైవద్రోహానికి శిక్ష రాళ్ళు వేసి కొట్టి చంపాలి. కానీ అలా చంపలేదు. మతపరమైన హత్యను రాజకీయపరమైన హత్యగా మార్చాలని ప్రధాన యాజకులు కుట్ర చేశారు. అందుకే పిలాతు దగ్గర తీసుకెళ్ళారు. యూదుల ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చేటప్పుడు మత నాయకులు ఇంటి దగ్గర తీర్పు తీర్చకూడదు, చీకటిలో తీర్పు తీర్చకూడదు. సమాజ మందిరంలో పగటిపూట తీర్పు తీర్చాలి. ఈ రెండు కండిషన్స్ని వైలేట్ చేశారు. మొదటి విచారణ అన్న ఇంటి యొద్ద, నేరము ఆయన బోధ మీద. రెండో విచారణ కైప ఇంటి వద్ద, ఇంకా తెల్లారక మునిపే నేరము దేవాలయం. ప్రజలు పోగవుతున్నప్పుడు సమాజ మందిరాన్ని తెచ్చి నేరాన్ని మార్చారు. ప్రతి విచారణలో నేరాలు మారిపోయాయి. ప్రతి విచారణలో అన్యాయము ఆయన ఎందుకు కనపడలేదు, విడిచిపెట్టలేదు. నేరాలు మార్చారు, నిందితుడిని వదిలిపెట్టలేదు. వాళ్ళు యేసును మతపరమైన హత్య చేయటానికి సంకల్పించి, యేసును రాజకీయపరమైన హత్య కొరకు సంకల్పించి పిలాతు దగ్గర తెచ్చి అక్కడ అల్లరి రేపుతున్నాడనే ఒక నేరాన్ని మోపారు. కాన్స్పిరసీ ఏమిటి అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. మర్డర్ చేసినప్పుడు తప్పించుకోవటానికి క్యారెక్టర్ అసాసినేషన్. ఈ వ్యక్తిని ఎందుకు చంపాలి అని అంటే ఇతడు తీవ్రవాది. అక్కడ యేసు తీవ్రవాది అయ్యాడన్నమాట వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే యూదయ మొదలు గలిలయ వరకు ఇతడు అల్లరి రేపుతున్నాడు అన్నారు. ఈ మర్డర్ చూడండి ఎట్లా ఉందో. మతపరంగా వాళ్ళు రాళ్లతో కొట్టి చంపచ్చు, కానీ అలా చేయలేదు. రాజకీయంగా తీసుకొస్తున్నారు. పిలాతు, హేరోదు ఆ దినానే స్నేహితులయ్యారు, అది కూడా వాళ్ళకి తెలుసు. దే టుక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దట్ సిచ్యుయేషన్. పిలాతు వెంటనే హేరోదు ఇక్కడే ఉన్నాడని హేరోదు దగ్గర పంపాడు. హేరోదుకు పిలాతుకు ఇద్దరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువునందు ఏ నేరం కనపడలేదు. హేరోదు రాజు రాజే అడుగుతున్నాడు, నువ్వు రాజు అంటే నేను ఆ రాజునేని అతనికే చెప్పాడు ప్రభు. నవ్వి ఆయనకు ఒక మంచి వస్త్రం తొడిగించి వెనక్కి పంపేశాడు. పిలాతు కన్విన్స్ అయింది ఎక్కడి వరకు అంటే 1-39 కొరడా దెబ్బలు కొట్టి వదిలిపెట్టేస్తే సరిపోతుంది అనుకున్నాడు. తన న్యాయ స్మృతిలో తన ఆలోచన చేసి తన డిస్క్రిప్షన్లో అక్కడ వరకు చాలనుకున్నాడు. కానీ యూదులు ఒప్పుకోలేదు. సిలువ వేయమని చెప్పి గొడవ మొదలుపెట్టాడు. పిలాతు మరలా ప్రయత్నం చేశాడు తప్పించడానికి శిక్ష. నాకు ఒక ఖైదీని పస్కా పండుగ దినాన విడుదల చేయటానికి అధికారం ఉంది, ఇతను విడుదల చేసేస్తా అన్నాడు. అప్పుడు ప్రజలందరూ బరబ్బాను కోరుకునేటట్లుగా వీళ్ళు ప్రేరేపించారు. మత నాయకులు బరబ్బా కొరకు ప్రేరేపించారు. మత్తయి 27:20లో ఈ మాట రాసింది. ప్రేరేపణ చేశారు. దాంతో అందరూ యేసు మాకొద్దు, సిలువ వేయండి, మాకు బరబ్బ కావాలి, బందిపోటు కావాలి. ఎంత లిటిగేషన్ ఉందంటే ఇందులో. కైసరు మాకు రాజు అంటున్నారు ఒక ప్రక్క, యేసు మాకు రాజు కాదంటున్నారు. కైసరుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బరబ్బాను కోరుకుంటున్నారు. ప్రభుత్వానికేమో మా రాజు కైసరని విధేయత చూపుతున్నారు. ప్రజలను తిరుగుబాటుదారులను ప్రేమించేటట్టుగా బరబ్బాను కోరుకుంటున్నారు. దట్ ఈస్ ద పొలిటికల్ మైండ్ సెట్ ఆఫ్ రిలీజియస్ పీపుల్. ఒక ప్రక్కన ప్రభుత్వంతో సఖ్యత ఉన్నట్టు నటన, మరొక ప్రక్కన ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు నటన.
ఇది కపటముతో కూడినటువంటి ప్రవర్తనగా మనం ప్రధాన యాజకుల విషయంలో మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువును విడిచిపెట్టడానికి పిలాతు చేస్తున్న ప్రయత్నాల విషయంలో పిలాతు మీద ఒత్తిడి తెచ్చారు. నీవు ఇలాగు చేసినట్లయితే కైసరుకు అనుగుణము కాదు, నువ్వు కైసరుకు యాంటీగా తీర్పిస్తున్నవాడు అవుతావు. ఎందుకంటే రాజని చెప్పుకుంటుంటే కైసరు ధిక్కరిస్తుంటే, ఇతడు రాజని చెప్పుకొని కైసరు యొక్క కింగ్షిప్ని ధిక్కరిస్తుంటే నీవేమో వాడిని విడుదల చేయాలని అంటావు. అంటే నువ్వు కైసరుకు అనుకూలమైన రాజు కాదంటే అతని యొక్క అధికార పీఠానికే ముప్పు వచ్చేటట్లుగా ఒత్తిడి తెచ్చారు. అక్కడ పిలాతు తట్టుకొనలేక చేతులు కడుక్కున్నాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కేకలేశారు, ఈ నేరం మా మీద మా పిల్లల మీద ఉండాలి అని. వాళ్ళు ఏం చేస్తున్నారు వారికి తెలియలేదు. ప్రభువును సిలువ వేయుటకు అప్పగించమని, ఆ రక్తాపరాధం తమ మీద ఉండాలని వాళ్ళు కేకలు వేశారు. దాని వెనక వారి నాయకుల యొక్క కుట్ర వారికి అర్థం కాలేదు. అర్థమవుతుందా? యేసు మరణ విషయంలో ఈ విధంగా వాళ్ళు చేస్తే, యేసు పునరుత్థాన విషయంలో కూడాను ఆ కుట్రనే కొనసాగించారు. యేసు మరణములో భాగం పంచుకున్న వాళ్ళు పునరుత్థానపు సాక్ష్యం బయటికి వెళ్లకుండా పునరుత్థాన సమయంలో కావలు కాస్తున్న వారితో డబ్బిచ్చి, న్యాయాధిపతులకు డబ్బిచ్చి, అంటే దే మేనేజ్డ్ ద జడ్జెస్ అన్నమాట, దే మేనేజ్డ్ ద విట్నెసెస్ బై గివింగ్ లిబరల్ మనీ ఫ్లో చేసి ప్రవాహంలో జిమ్మేసి న్యాయాన్ని కొన్నారు, సాక్షుల్ని కొన్నారు. కొని శిష్యులు ఎత్తుకుపోయారు అని చెప్పి యేసు శవాన్ని శిష్యులు ఎత్తుకెళ్ళారని ప్రచారం చేశారు. దే యూజ్డ్ పబ్లిసిటీ, అంటే మీడియాను వాడారు. న్యాయాధిపతులకు లంచాలు ఇచ్చారు, మేము చూసుకుంటామన్నారు. సాక్షులకు డబ్బులు ఇచ్చారు. దే మేనేజ్డ్ ద విట్నెసెస్, కోర్ట్స్ అండ్ ద మీడియా. ఇప్పటికీ అది ప్రచారాలు ఉంది అని అంటే ఎంత ప్రభావమైన పబ్లిసిటీ ఇచ్చారో మీరు ఒకసారి ఆలోచించండి. అందుకే భయపడి శిష్యులు దాక్కునే పరిస్థితి వచ్చింది. చంపేస్తారేమో, ఆ శవం ఎక్కడ దాచారని పట్టుకొని ప్రజలు చంపుతారని గజగజలాడతా మేడగదిలో తలుపులు వేసుకొని దాక్కుని ఉన్నారు 10 మంది శిష్యులు. ఆలోచించండి. ఇది కాన్స్పిరసీ వాళ్ళు ఈ విధంగా చేస్తూ వచ్చారు. ఓకే, దే మేనేజ్డ్ విత్ ద మనీ, దే మేనేజ్డ్ విత్ దేర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళు ఎంత అన్యాయం చేస్తూ వచ్చారో. ఆయన బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్టు ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన శిలువ మరణము చేత దేవునితో సంధి చేయవలెనని దేవుని అభీష్టం కనుక ఆ అభీష్టానికి యేసుక్రీస్తు లోబడ్డాడు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. కనుక కాన్స్పిరసీ ఇన్ ద పనిష్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు శిలువ శిక్షలో, మరణశిక్షలో అంతర్గతంగా దాగి ఉన్న మతనాయకుల యొక్క కుట్ర. బైబిల్ మీరు క్షుణ్ణంగా చదివితే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అభియోగాలు మార్చటం, కోర్టు నిబంధనలు మార్చటం, జడ్జెస్ని కొనటం, రాజులను బెదిరించటం, అధికారులను బెదిరించటం, పిలాతును బెదిరించటం, బరబ్బాను కోరుకోవటం, నేరాలు మార్చటం, క్యారెక్టర్ అసాసినేషన్, ఆయన్ని తీవ్రవాదిగా కంప్లైంట్ ఇవ్వటం ఆయన మీద, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ వచ్చారు. కనుక ఒక మర్డర్ని వాళ్ళు ప్లాన్ చేసి దానిని ఒక తీవ్రవాద పరిస్థితులలో ఒక హంతకునికి
లేక ఒక గొప్ప తీవ్రమైనటువంటి నేరస్తునికి శిక్ష విధించామన్నట్టుగా ప్రభుత్వ వ్యతిరేక వ్యక్తిగా చిత్రీకరించి ఆ శిలువ మీదకి తీసుకొచ్చాడు. కనుక చూస్తే ఎట్లా ఉందంటే అది దేశభక్తి కనపడుతున్నట్లు, దైవభక్తితో నిండిపోయినట్లు ఆ రెండు పిక్చర్స్ అక్కడ వాళ్ళు ఇచ్చారు. ఒకటి కైసరుకు విధేయత అంటే దేశభక్తి, రెండు దేవుని కుమారుడు నందుకు శిక్ష దైవభక్తి. దైవభక్తి దేశభక్తి ముసుగులో వారు ఈ కుట్రపూరిత హత్యను నిర్వర్తించారు. అది ఎరిగిన యేసు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్పారు. ఇక మనం బైబిల్ గ్రంథంలోనే మనం కొన్ని హత్యలను చూస్తే విచిత్రమైనటువంటి హత్యలు ఉన్నాయి బైబిల్లో. మొట్టమొదటి హత్య సొంత అన్న తమ్ముడిని చంపటం. హేబేలు అను నీతిమంతుణ్ణి కయ్యను ప్లాన్ చేసి చంపేశాడు. కారణం అక్కడ కూడా రిలీజియస్ కాన్ఫ్లిక్ట్. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించటం, కయ్యను అర్పణను తృణీకరించటం అక్కడ కాన్స్పిరసీకి ప్రధాన కారణంగా మనం చూస్తాము. అసూయ కారణం చేత హేబేలును మర్డర్ చేశాడు. హేబేలుతో కయ్యను మాటలాడెను అని రాసి ఉంటుంది. బిఫోర్ హీ కిల్డ్ హిమ్ హీ టాక్డ్ విత్ హిమ్ లైక్ ఎ బ్రదర్. నమ్మించి గొంతుకోయటం అంటారు చూశారు, అట్లాగా మాటలాడుతున్నాడు, పోట్లాడలేదు సుమా. దట్ ఈస్ కాన్స్పిరెన్సీ, అది కుట్ర. ఆ తర్వాత నాబోతు ద్రాక్ష తోట యెజబెలు ఆక్యుపై చేయటానికి అహాబు భార్య చట్టపరంగా అతని మీద అబద్ధ సాక్ష్యాలు ఫ్రేమ్ చేసి అతన్ని చంపేసి అతను ద్రాక్ష తోట ఆక్యుపై చేసుకుంది. చూడండి, చట్ట ప్రకారం జరుగుతున్నట్లు చూపిస్తారు. అదొక హత్య, కిరాతకమైన హత్య. దానికి ఏలియా ఆమెను ప్రవచనాత్మకంగా చెప్పాడు, నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయి. ఎక్కడ నాబోతు రక్తం కుక్కలు నాకాయో నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయి అన్నాడు. యెజబెలు అట్లాగా చచ్చిపోయింది. తర్వాత మరొక ఇంట్రెస్టింగ్ మర్డర్ బైబిల్ గ్రంథంలో దావీదు చేసినటువంటి హత్య. దావీదు రాజుగా ఉన్నాడు. హిత్తీయుడైనటువంటి ఉరియా అతని భార్య బత్షెబ దావీదు ఇంటి సమీపాన నివాసం ఉన్నారు. అతను సైనికుడు. యుద్ధం జరుగుతున్న కాలంలో భర్త యుద్ధానికి వెళితే ఆమె బహిరంగ ప్రదేశంలో ఓపెన్ టాప్ టాయిలెట్లో బాత్రూంలో ఆవిడ స్నానం చేస్తుంది. దావీదు ఆమెను చూచి మోహించి ఆమెను తెప్పించుకుని ఇంటికి ఆమెతో శయనించాడు. ఆమె గర్భవతి అయింది. ఆ విషయం తెలుసుకున్నాక దావీదు దాన్ని రూపుమాపాబం అనుకున్నాడు. ఉరియాను వెనక్కి తీసుకొచ్చి ఇంటికి పంపిస్తే అతడు ఉన్న కాలంలో గర్భవతి అయిందని చెప్పచ్చు అనే ప్రయత్నం చేశాడు, కానీ అది జరగలేదు. ఉరియా వచ్చాడు కానీ యుద్ధం నుంచి వెనకకు రప్పించగా వచ్చి అక్కడే పడుకున్నాడు తప్ప వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు నాయన అంటే, నా ప్రజలు యుద్ధం చేస్తుంటే నా తోటివారు నేను భార్యతో పడుకోవటానికి ఇది సమయం కాదని నేను భావించాను అంటాడు. ఇక లాభం లేదు ఇతనని చెప్పి యోవాబుకి ఇమ్మని ఒక ఉత్తరాన్ని రాసి ఇతనిని ముందు వరుసలో పెట్టమని చెప్పి అతని చేతికి అతని మరణ శాసనాన్ని దావీదు ఇచ్చి పంపాడు. దాన్ని ఓపెన్ చేయలేదు. ఉరియా చేసుంటే ఎలా ఉండేదో. ఉరియా యథార్థపరుడని ఎరిగిన దావీదు అతని చేతికే ఉత్తరాన్ని ఇచ్చి ఈ ఉత్తరాన్ని యోవాబుకి ఇవ్వన్నాడు. యోవాబుకు తీసుకెళ్ళి ఆ ఉత్తరం ఇచ్చాడు. ఎందుకు రాజు అలా చెప్పాడో యోవాబు ఎరుగకయే ఉరియాను మొదటి లైన్లో పెట్టాడు. ఆ రోజు అతను చచ్చిపోయాడు. అక్కడ డెడ్ సోల్జర్స్ లిస్ట్లో కామన్గా పంపించాడు యోవాబు
ఊరియా చనిపోయాడు అనే సమాచారం. ఆ తర్వాత ఆమె బెత్షెబ ఎవరికి తెలియనట్లుగా దుఃఖ నివారణ దినాలు గడుపుకొని ఆమెను ధర్మశాస్త్ర ప్రకారంగా భారీగా స్వీకరించినట్టుగా అదొక మోసపూరితమైన యాక్ట్ ప్రజల ముందు కనపరిచి ఆమెను భారీగా తెచ్చుకున్నాడు. దేవుడు దాన్ని నాతాను ప్రవక్త ద్వారా ఖండించాడు. ఆ బిడ్డను కూడా సంహరించాడు. చూడండి, కాన్స్పిరసీ, ఎవ్రీ మర్డర్, సూత్రధారులు, పాత్రధారులు. సూత్రధారులు ప్రధానం, పాత్రధారులు ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ చేయబడి కిరాయికి వస్తారు. కనుక బైబిల్ గ్రంథం ఇవాళ సమాజానికి దర్పణం పడుతుంది. బైబిల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ కైండ్స్ ఆఫ్ మర్డర్స్, రేప్స్, థెఫ్ట్స్, అన్ని రకాల బలవంతాలు, అన్ని రకాల హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, రక్త చరిత్ర, అప్రెషన్, అణిచివేతలు, దోపిడీలు అన్నిటిని గురించి వర్ణించింది. కనుక బైబిల్ ఈజ్ ద బెస్ట్ బుక్ టు అండర్స్టాండ్ అండ్ గెట్ ద విజ్డమ్ అబౌట్ ద వరల్డ్. లోకాన్ని గురించిన సంపూర్ణమైనటువంటి అవగాహన బైబిల్ని పఠించిన వారికి సులువుగా దక్కుతుంది. కనుక బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వారి జీవితాలు, వాటి పరిశీలన, వాటి నియమాలు మనం చూస్తే ఇవాళ ఏవైతే చట్టాలలో రూపొందించబడ్డాయో ఆ సెక్షన్స్ అన్నీ కూడా అందులో మనకు స్పష్టంగా కనపడతాయి. ఇప్పుడు మనకు రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. మర్డర్, నరహత్యకు ఒక సెక్షను, సహకరించిన ఒకటి, సూత్రధారులకి ఒకటి, కాన్స్పిరసీ, కుట్రదారులు, ఇవన్నిటికీ సెక్షన్స్ ఎట్లున్నాయో అలాగనే అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో తేటగా విశ్లేషణాత్మకంగా బైబిల్ చదివితే మనకు అర్థం అవుతాయి. నేను ఇక్కడ ముగిస్తున్నాను. బైబిల్ గ్రంథంలోని యేసు హత్య, అలాగే బెత్షెబ భర్త అయినటువంటి హిత్తీయుడైన ఊరియా హత్య, అలాగే నాబోతు హత్య, హేబేలు హత్య, చాలా హత్యలు ఉన్నాయి బైబిల్లో. ఈ 4 మనం చూసాం. వీటిల్లో ఈ లోకంలో ఏవైతే సంభవిస్తున్నాయో ఆ మేనర్, ఆ మర్యాద, అంటే ఆ విధానం, డబ్బు, అలాగే అధికారం దుర్వినియోగం, అలాగే రకరకాలైనటువంటి ప్రలోభాలు, మ్యాక్సిమం అండ్ మెనీ మర్డర్స్లో విమెన్ అండ్ అడల్టరీ, స్త్రీ యొక్క పాత్ర, అలాగే డబ్బు పాత్ర, అధికారం పాత్ర, అసూయ పాత్ర, క్యారెక్టర్ అసాసినేషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక ఈ లోకంలో సంభవిస్తున్నవన్నీ కూడా బైబిల్లో ముందస్తుగా ఎక్స్ప్లెయిన్ అయ్యి ఉన్నాయి చరిత్రలో. కనుక పాపము చేయకుడి, అది బైబిల్ సందేశం. యేసును అంగీకరించి పాపమునకు దూరంగా పారిపోమనే సందేశాన్ని హృదయానికి చేర్చుకుందాము.